హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మద్దిలేటి. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అసలు చరిత్రను సరిగ్గా 1869లో మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశం లోపల జరుగుతున్న అన్యాయాలు, అంటరానితనం, అణచివేత, దోపిడికి వ్యతిరేకంగా, అనువాద సంస్కృతికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో భాగంగా గత చరిత్రను వెలికి తీస్తున్నటువంటి క్రమం లోపల మహాత్మా జ్యోతిబా పూలేకు కనబడ్డటువంటి మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. 1869లో మొదటిసారిగా ఛత్రపతి శివాజీ మహారాజు సమాధిని ఎక్కడుందో వెతికి తీసి మొదటిసారిగా ఈ భారతదేశ ప్రజలకు సంస్మరణ సభ పెట్టి తన గొప్ప చరిత్రను ఈ సమాజానికి అందించడం జరిగింది. అలా అందిస్తున్నటువంటి క్రమం లోపల తాను చాలా ఎంత క్రూరమైన హింసను శివాజీ మహారాజు ఒక రాజ్యానికి రాజైనా కూడా మనధర్మశాస్త్రం మనల్ని వీడలేకపోయింది, మనధర్మశాస్త్రం ఇంత క్రూరమైన హింసను శివాజీ మహారాజుకు పెట్టిందా అని ఆలోచించి ఆ చరిత్రనంతా శివాజీ పోవడ అనేటటువంటి ఒక నాటక రూపంలో ఆ చరిత్రను మొత్తం కూడా రాసి స్వయంగా సత్యాశోధక సమాజ్ ద్వారా గ్రామ గ్రామాలు, వాడవాడలు తిరుగుతూ నాటకాన్ని ప్రదర్శిస్తూ శివాజీ చరిత్రను గొప్పగా ఆ త్యాగాలను మొత్తం కూడా వ్యక్తీకరించి సమాజానికి అందించడం లోపల మహాత్మా జ్యోతిబా పూలే చేసినటువంటి కృషి చాలా గొప్పది. అలా కృషి చేసినటువంటి చరిత్రనే ఇవాళ మనం రాసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి క్రమం లోపల శివాజీ మహారాజ్ చరిత్ర దళిత బహుజనులు ఓన్ చేసుకుంటున్నటువంటి క్రమం లోపల ఇంత గొప్ప చరిత్ర ఉన్నది అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నటువంటి క్రమం లోపల మనధర్మశాస్త్రానికి ప్రతినిధి అయినటువంటి ఆనాడు బాలగంగాధర్ తిలక్ ఆల్టర్నేటివ్గా శివాజీ మహారాజు చరిత్రను కనుమరుగు చేయడంలో భాగంగా గణపతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. నిజానికి గణపతి ఉత్సవాలు అనేటటువంటిది స్వతంత్ర ఉద్యమం కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం చేసినటువంటి కృషి బాలగంగాధర్జీ అని చెప్పేసి మనకు పాఠ్యపుస్తకాల్లో చెప్తారు. కానీ నిజానికి కూడా అది చేసినటువంటి కార్యం ఎందుకోసం అంటే శివాజీ చరిత్రను దళిత బహుజనులకు అందకుండా చేసేటటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళ గణపతి ఉత్సవాలు మన ముందుకు వచ్చినాయి. ఆనాడికే బాలగంగాధర్ తిలక్ ఈ చరిత్రను ఎలాగైనా సరే ఇది బహుజనుల చరిత్రగా మారకూడదు, ఎందుకంటే శివాజీ చరిత్ర అంతా మనధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జరిగింది. శివాజీ మనధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా రాజయ్యిండు. శివాజీ కాలంలో మహిళలకు ఆస్తి హక్కు వచ్చింది. శివాజీ కాలంలో మనధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా అంటరాని కులాలు వెలివేయబడలేదు, అంటరాని కులాలు ఆకలితో అలమటించలేదు, అంటరాని కులాలు తాము ఆత్మగౌరవంతో బతకలేదు. ఈ మనధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆనాడు శివాజీ చేసినటువంటి పోరాటం, కృషి ఫలితాలు ఏవైతే ఉన్నావో ఆనాడు ఉన్నటువంటి శూద్ర కులాలను మొత్తం కూడా సైన్యాధిపతులను చేసినటువంటి గొప్ప చరిత్ర శివాజీ మహారాజుకున్నది. సైన్యాధిపతులను మాత్రమే చేయడం కాదు, పంట పొలాలలో తమకు 6 కాలం కష్టపడి తీసినటువంటి పంటలు ప్రజలకు దక్కకుండా పోతూ ఉన్నాయి. వాళ్ళకు భూమిపైన హక్కు లేకుండా పోతూ ఉన్నది కనుక భూమిపై హక్కు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ మహిళల పేరిట భూ హక్కు పత్రాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇది మనధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన చర్య కనుక ఈ గొప్ప చరిత్ర భవిష్యత్తు తరాలకు అందితే మనధర్మశాస్త్ర పునాదులు కదిలిపోతాయని పసిగట్టినటువంటి ఆనాటి మనవాదులు ఛత్రపతి శివాజీ చరిత్రను మొత్తం కూడా కాషాయకరించే పనిని పెట్టుకున్నారు. ఛత్రపతి శివాజీ మొత్తం కూడా హిందూ మత ప్రతినిధిగా ప్రచారం చేయడం మొదలుపెట్టినరు. ఈ క్రమం లోపల ఛత్రపతి శివాజీ పైనటువంటి ఒక 3 అపోహాలు, ప్రశ్నలు, సమాధానాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే మొట్టమొదటి ప్రశ్న, శివాజీ మహారాజు హిందూ మత ప్రతినిధి కాకపోతే తన రథానికి వెనకాల కాషాయపు జెండా ఎందుకు కట్టుకుంటాడనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రశ్న సమాజంలో ఉన్నది. దీనికి ప్రధానంగా మనం దీనికి జవాబుగా మనం వెతికితే శివాజీ బతుకున్నటువంటి సమాజంలో ఆనాటికే బౌద్ధం ప్రబలంగా ఉన్నది. ప్రజలపైన తీవ్రమైన ప్రభావం బౌద్ధ మతం వేయగలిగింది. ఆ బౌద్ధ మతం ఇచ్చినటువంటి స్ఫూర్తి, బౌద్ధ మతం యొక్క ఉన్నటువంటి నియమాలు, నిబంధనలు, బౌద్ధ మతం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వము ఆనాడే శివాజీ మహారాజుకు వంటబట్టి ఉన్నాయి. కనుకనే తన రాజ్యంలో కులమతాలకు అతీతంగా సంస్థానాధిపతులు అయ్యిర్రు, కులమతాలకు అతీతంగా సైన్యాధిపతులు అయ్యిండ్రు, కులమతాలకు అతీతంగా ప్రజలకు సర్వ హక్కులు దక్కబడ్డాయి. కనుకనే శివాజీ మహారాజు తను కట్టుకున్నటువంటి కాషాయపు జెండా ఈనాడు హిందూ మతంది కాదు, అది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి జెండా. ఆనాడు బౌద్ధ మతానికి చిహ్నంగా ఉన్నటువంటి జెండా ఇవాళ బౌద్ధ మతంలో ఉన్నటువంటి కాషాయపు జెండనే
హిందూ మతం కాపీ పేస్ట్ రూపం లోపల హిందూ మతానికి ప్రతీకగా మారింది కనుక ఆనాడు శివాజీ కట్టుకున్నటువంటి కాషాయపు జెండా అది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి జెండా ఒకటవది. ఇక రెండో విషయానికి వస్తే శివాజీ మహారాజ్ పూర్తిగా ముస్లిం వ్యతిరేకి, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. హిందూ రాజ్యాన్ని సాధించడం కోసం ముస్లిం రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండని చెప్పేసి ఇవాళ ప్రచారంలో ఉన్నటువంటి రెండవ ప్రశ్న. అయితే నిజానికి శివాజీ మహారాజ్ ఆనాడు ఔరంగజేబు కుటీల నీతికి వ్యతిరేకంగా, ఔరంగజేబు యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఔరంగజేబు సంస్థ ఏదైతే మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి ప్రజలపై హింసను ప్రయోగిద్దామని చెప్పి వస్తున్నటువంటి క్రమం లోపల మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, మరాఠా సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆనాడు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, మొఘళ్లకు వ్యతిరేకంగా, ఔరంగజేబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే పోరాటం చేసిండా అంటే ఛత్రపతి సైన్యంలో, శివాజీ మహారాజ్ సైన్యం లోపల 40% మంది ప్రజలు ముస్లిమ్స్ ఉన్నారు. 11 మంది అంగరక్షకుల లోపల 6 మంది ముస్లిమ్స్ను తన అంగరక్షకులుగా నియమించుకున్నాడు. ఒక్క బ్రాహ్మణుడు కూడా శివాజీ మహారాజు అంగరక్షకులుగా ఉంచుకోలేదు. అట్లా ముస్లింలకు వ్యతిరేకంగా గనక శివాజీ పోరాటం చేసి ఉంటే అంగరక్షకులుగా ఉన్నటువంటి ముస్లిమ్స్లు ఉండేవాళ్ళు కాదు. తమ సైన్యంలో 40% మంది ముస్లిమ్స్ కూడా శివాజీ వెంట ఉండేవాళ్ళు కాదు. ఆనాటి ముస్లిమ్స్కైనా, ఆనాడు ఔరంగజేబుకు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమం లోపల అక్కడ ప్రధాన వైరుధ్యము అక్కడ రాజ్యాలను ఆక్యుపై చేసుకుంటున్నటువంటి ప్రజలను హింసిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం లోపల ప్రజల పక్షాన నిలబడ్డాడు కనుకనే ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా శివాజీ మహారాజు వెనుక ఉన్నారు. కనుక ఇది తప్పుడు ప్రశ్న, తప్పుడు ప్రచారం అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఇంకో విషయము, తాను నిజంగా హిందూ మత ప్రతినిధి అయ్యి ఉంటే, హిందూ మత రాజ్యం కోసమే పోరాటం చేసి ఉంటే, తాను రాజు అయిన తర్వాత అదే హిందూ మతము తనను వ్యతిరేకించింది. మనధర్మశాస్త్రం ప్రకారం ఒక శూద్ర కులానికి చెందిన వాడు రాజు కావడం అనేటటువంటిది మనధర్మశాస్త్రాన్ని నిట్ట నిలువున కూల్చివేయడం లాంటిది, మనధర్మశాస్త్రాన్ని మంటల్లో వేసి తగలబెట్టడం లాంటిది. కనుక శివాజీ మహారాజు రాజైనా కూడా ఆనాడు ఉన్నటువంటి మనవాదులు, ఆనాడు బ్రాహ్మణులు శివాజీ మహారాజుకి పట్టాభిషేకాన్ని నిరాకరించారు. ఇది తట్టుకోలేకపోయిండు శివాజీ మహారాజు. మరి దీని గురించి ఎందుకు చర్చ వస్తలేదు? ఇవాళ హిందూ మత ప్రతినిధిగా శివాజీ మహారాజుని ప్రచారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఆనాడు మనవాదులు, ఆనాడు బ్రాహ్మణులు ఎందుకు పట్టాభిషేకాన్ని నిరాకరించిండ్రు అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రశ్నలకు సమాధానం రావు. కానీ తమ ప్రతినిధిగా ఓన్ చేసుకోవడంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉన్నది. కనుక శివాజీ మహారాజు పట్టాభిషేకాన్ని నిరాకరించినటువంటి బ్రాహ్మణులు తట్టుకోలేనటువంటి శివాజీ మహారాజు ఆనాడు ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఏమంటే తనకు పట్టాభిషేకాన్ని ఆనాడు బ్రాహ్మణుల చేత పట్టాభిషేకం చేసుకున్న వాళ్ళే నిజమైన రాజు అని చెప్పేసి ఉన్నటువంటి ఆనవాయితీని తాను పాటిస్తూనే నాకు పట్టాభిషేకానికి వచ్చినటువంటి వాళ్ళకు తగినంత ఆభరణాలు ఇస్తానని చెప్పేసి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణుడు, ఏకైక బ్రాహ్మణుడు తన కాలి బొటన వేలుతోటి తిలకం దిద్దడానికి పూనుకోవడం అనేటటువంటిది ఎంత అవమానకరమో చూడండి. మనధర్మశాస్త్ర కాలం లోపల దళిత భోజనులు ఎదుర్కొన్నటువంటి అవమానము అంతా ఇంత కాదు. శివాజీ కాలం నుండి కొనసాగుతున్నటువంటి చరిత్ర. కనుక ఈ చరిత్ర ఎక్కడ చర్చల్లోకి రావడం లేదు. అయినా కూడా తిలకాన్ని దిద్దినటువంటి బ్రాహ్మణుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా వెలివేయడం జరుగుతుంది. నీవు బ్రాహ్మణ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మనధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఒక శూద్ర కులానికి చెందిన వానికి నువ్వు పట్టాభిషేకం చేసినావు కనుక నిన్ను బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఆనాడున్న బ్రాహ్మణులంతా ఆయనను బహిష్కరిస్తే చివరికి ఒక నోట్ రాస్తాడు ఆయన. ఆ బ్రాహ్మణ సమాజానికి ఏమని రాస్తాడంటే, అయ్యా నేను మనధర్మశాస్త్రాన్ని ఎక్కడా కూడా ఉల్లంఘించలేదు. మనధర్మశాస్త్రం ప్రకారము కొన్ని షరతులతోటి నేను ఆయనకు పట్టాభిషేకం చేయడానికి అంగీకరించిన. ఆ షరతులు ఏమంటే నీ సైన్యంలో దళిత శూద్ర కులాలకు చెందిన వారిని అధిపతులుగా పెట్టడము నిషేధించాలి, వాళ్ళను సైన్యాధిపతులుగా నియమించకూడదు అని చెప్పేసి రెండో షరతుగా నేను ఆయనతో అంగీకారం తీసుకున్నా. మూడో షరతుకు వచ్చేసి మహిళలకు భూ పట్టాలు ఇవ్వడం, భూ పంపిణీ చేయడం, మహిళల పేరుతో భూ బదలాయింపు చేయడం లాంటిది నిషేధించాలి. అది మనధర్మశాస్త్రం ప్రకారం మహిళ కేవలము
సరుకుగా మాత్రమే ఉండాలి, ఒక పనిచేసే యంత్రంగా మాత్రమే ఉండాలి తప్ప సర్వ హక్కులు మహిళలకు ఇవ్వడం అనేటటువంటిది మనధర్మశాస్త్రానికి వ్యతిరేకం కనుక ఇది మూడో డిమాండ్గా నేను అంగీకారం తీసుకున్నాను అని చెప్పేసి రిటర్న్గా వాళ్ళ బ్రాహ్మణ సమాజానికి ఆయన ఉత్తరం రాసిండు. అది చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఘోరమైనటువంటి అవమానానికి గురైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజును ఈ సమాజానికి పరిచయం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గురించి ఎవరు మాట్లాడడం లేదు. జ్యోతిబా పూలే శివాజీ బాధలను గాథలను ఆయన పోరాట చరిత్రను ఒక నాటక రూపంలో రాసి సత్యాశోధక సమాజ్ అనేటటువంటి సంస్థ ద్వారా గ్రామాన తీసుకుపోయి ఆయన పోరాటాన్ని ఆయన చరిత్రను పరిచయం చేసినటువంటి వాడు. ఈ క్రమం లోపల శివాజీ మహారాజ్ జయంతిని మొట్టమొదటిసారిగా 1870లో మహాత్మా జ్యోతిబా పూలే స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అతి గొప్పగా ఈ చరిత్రలో తన రికార్డు చేయబడ్డది. ఇది ఇక్కడితో మాత్రమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే చరిత్రను వెలికి తీయడమే కాదు, శివాజీ మహారాజ్ చరిత్రను కూడా వెలికి తీస్తూ ప్రతి శివాజీ మహారాజ్ సమాధి దగ్గర అక్కడే ఒక రాత్రంతా ఉండి చాలా మదన పడుతూ ఇంత ఘోరంగా మన ధర్మశాస్త్రం మనల్ని హింసించిందా, ఒక దేశానికి రాజైనా కూడా మనకు బాధలు తప్పలేదు కదా అని చెప్పేసి మదనపడి బాధపడి దాని తర్వాత మన ధర్మశాస్త్రాన్ని స్వయంగా పార్లమెంటు ముందే తగలబెట్టిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక చరిత్ర పుటల్లో శివాజీ మహారాజుకు స్థానం ఉండాల్సిందే అని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పిండు, మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిండు. ఇదంతా ఒక రకమే. అసలు విషయం ఏంటంటే అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా ఈ ఆకారము, ఈ మీసము, ఈ గడ్డము, ఈ కిరీటము ఇట్లా ఉంటుందనడానికి చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు. ఆ ఆధారాలు ఆ యొక్క మనిషి లేక ఇప్పుడు మనం వాడుకుంటున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో ఒక ముస్లిం చిత్రకారుడు గీసినటువంటి ఊహా చిత్రాన్ని శివాజీ మహారాజ్కి ఇట్లా ఉండొచ్చు అనేటటువంటి దాంట్లో ఊహా చిత్రాన్ని గీసినటువంటి వాళ్ళు కూడా ముస్లిమే. ఇప్పుడు ఆ చిత్రపటాన్నే ఇవాళ మనమంతరం కూడా శివాజీ మహారాజ్ అని చెప్పేసి పాఠ్యపుస్తకాలతో మొదలుకుంటే ఇవాళ ఫోటోల రూపంలో మనం అందరం కూడా ప్రదర్శిస్తున్నటువంటి ఫోటో ఒక ముస్లిం వేసినటువంటి చిత్రాన్ని పట్టుకొని మనం ఈరోజు సమాజంలో ఆయనను మనం సమాజానికి పరిచయం అవుతూ ఉన్నాం. కనుక చరిత్ర అంతా కనుమరుగైపోయింది. చరిత్ర మొత్తం శివాజీ చరిత్ర అంతా కాషాయీకరించబడ్డది. దళిత బహుజనుల చరిత్ర దళిత బహుజనులు సొంతం చేసుకోనన్ని రోజులు ఆ చరిత్రను వేరే ఒకరు సొంతం చేసుకుంటారు, తమకు అనుకూలంగా మలుచుకుంటారు, తమకు అవసరమైనంత వరకు ఆయన నడిపించుకుంటారు. ఇది ఛత్రపతి శివాజీ కాలం నుంచి మొదలై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు కూడా కొనసాగింది. అంబేద్కర్ కూడా హిందూ మత ప్రతినిధి అనేటటువంటి ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అది ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాబట్టి ఛత్రపతి శివాజీ మరణానికి కారణమైనటువంటి మనువాదం, ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మరణానికి కారణమైనటువంటి మనువాదం, మహాత్మా జ్యోతిబా పూలే మరణానికి కారణమైనటువంటి మనువాదం, ఆ తర్వాతి క్రమం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోవడానికి కారణమైనటువంటి మనువాదం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోతే దాన్ని వెలికి తీయడం లోపల ఆ రిపోర్టును బహిర్గతం చేయకుండా దాచిపెట్టడం లోపల మనువాదం చాలా బలంగా ఉన్నది. ఈ మనువాదపు భావజాలము, మనువాదపు శక్తులు ఇవాళ అసలైనటువంటి ఉద్యమకారుల చరిత్రనంతా కూడా కనుమరుగు చేసేటటువంటి ఒక చర్య గతం నుంచి నేటి వరకు కొనసాగుతున్నది. కనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ లౌకిక ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి, ఛత్రపతి శివాజీ మహారాజు ఆధిపత్యం లేనటువంటి సమాజాన్ని కోరుకున్న వ్యక్తి, ఛత్రపతి శివాజీ మహారాజు అణచివేత లేనటువంటి సమాజాన్ని కోరుకున్న వ్యక్తి. అంతేగాని ఏ మతానికో వంత పాడుతూ ఏ మత నిర్మాణం కోసమో ఏ మత సామ్రాజ్యం కోసమో ఆయన పోరాటం చేసినటువంటి వాడు కాదు. కనుక చరిత్రలో మహనీయుల చరిత్రను తప్పనిసరిగా ఎత్తిపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంగా శివాజీ మహారాజును మళ్ళీ సమాజానికి దళిత బహుజనుల కోణంలో నుంచి లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో కూడా శివాజీ మహారాజును మళ్ళీ మనము సమాజంలోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది.